ప్రైజ్ లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 3వ వచనము. ఆయన ఒలీవల కొండ మీద కూర్చుండి ఉండినప్పుడు శిష్యులు ఆయన ఎత్తుకు వచ్చి ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? ప్రియులరా, ఇక్కడ శిష్యులు కొన్ని విషయాల గురించి ప్రభువారిని అడుగుతున్నారండి. అంటే శిష్యులు యేసుక్రీస్తు వారికి ఒక దేవాలయం యొక్క కట్టడముల గురించి చూపిస్తూ ఉన్నారు. మరి యేసుక్రీస్తు వారు అన్నారు, రాతి మీద రాయి ఒకటైనా కూడా నిలిచి ఉండకుండా పడద్రోయబడే కాలం వస్తుంది అనేది సెలవిస్తున్నప్పుడు ప్రభు ఎప్పుడు వస్తాయి ప్రభువుని వారు అడుగుతున్నారు. ఇక్కడ ఒకరు మనం జాగ్రత్తగా ఆలకిస్తే ఆయన ఒలీవల కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు అడుగుతున్నారండి. ప్రియమైన వాళ్ళరా, ఒలీవల కొండ అనేది బైబిల్ గ్రంథంలో చాలా ప్రత్యేకమైనదండి. ఎన్నో కొండలు బైబిల్ గ్రంథంలో మనకు కనబడుతున్నాయి. కానీ ఒలీవల కొండ ఎంత ప్రత్యేకమైనది అంటే, యేసుక్రీస్తు వారు ఒలీవల కొండలో ప్రార్థన చేసేవారండి. ఆయన రాత్రులైనా పగళ్ళైనా ఏకాంతముగా ఆయన ప్రార్థన చేసే స్థలము ఒలీవల కొండ. అంతేకాకుండా ఆ కొండ మీద కూర్చుని ఆయన వాక్యాన్ని బోధించేవాళ్ళు. ప్రేమైన వాళ్ళరా, వాక్యము ప్రకటించబడిన స్థలము ఒలీవల కొండ అండి. అంతేకాకుండా ప్రేమైన వాళ్ళరా, ఆ శిష్యులు ఆయన దగ్గర చక్కగా కలుసుకుని ఎన్నో విషయాలు పంచుకున్న స్థలము కూడా ఒలీవల కొండే. ఇంకా అమూల్యమైనది ఏంటంటే, ఆయన ఆరోహణమైన స్థలము కూడా ప్రియమైన వాళ్ళరా ఒలీవల కొండేనండి. రెండవ రాకడలో యేసుక్రీస్తు వారు కూడా ఒలీవల కొండ మీదకు వస్తారు అని చరిత్రకారులు తెలియచేస్తున్నారు. కావున ప్రభువారు పాదాలు మోపే స్థలము కూడా ఒలీవల కొండ. మరి ఆ కొండకి దేవుడు అంత ప్రత్యేకత ఇచ్చాడు. ఒలీవల కొండ ఒక ప్రత్యేకించబడిన స్థలముగా, ప్రార్థనా స్థలముగా, బోధన జరిగే స్థలముగా, మరి సిద్ధపాటు కలిగిన స్థలముగా ఎన్నో రీతిలుగా మనకు కనపడుతుందండి. కావున మరి ఒలీవ కొండలో ఉన్న ఆ యొక్క లక్షణాలు మన యొక్క ఆత్మీయ జీవితంలో కూడా కలిగి ఉండాలండి. ప్రార్థన, బోధ, ప్రత్యేకత, సిద్ధపాటు ఇవన్నీ కూడా కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మరి ఒలీవల కొండ మరి ఎంత ప్రత్యేకంగా ఉందో, అలాగే దేవుని ఎదుట కూడా మరి ప్రతి విశ్వాసి కూడా అంతే ప్రత్యేకంగా జీవించాలి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.